హాయ్ హలో అందరికీ శ్రీమాత్రే నమః. జై పెద్దమ్మ తల్లి. నేను మీ పిడుగు మంజుల సత్యనారాయణ. మనం చూస్తున్న వీడియోలో దిల్షుక్ నగర్ ముసరంబాగ్ వెంకటేశ్వర స్వామి ఆలయం. అక్కడ చాగంటి వారి ప్రవచనం 2వ రోజు. మనం చూస్తున్న ఆలయం అదే. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని హైప్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. చాగంటి వారు 2వ రోజు పార్వతీ పరమేశ్వరుల గురించి ప్రసంగించారు. చాగంటి వారి గొప్ప ప్రవచనాల గురించి మనం చెప్పుకుందాం. ఆయన మాటల్లో భక్తి ఉంటుంది, మన సంస్కృతిపై అవగాహన పెరుగుతుంది, సరళత ఉంటుంది. రామాయణం, మహాభారతం, భాగవతం, శివపురాణం, దేవీ భాగవతం ఇటువంటి మహాగ్రంథాలను ఎంతో సులభముగా అందరికీ అర్థమయ్యే విధముగా చెప్పడం చాగంటి వారి గొప్ప ప్రత్యేకత. ఆయన సమాజానికి గొప్ప సన్మార్గ ప్రబోధం. మనస్తత్వ శాస్త్రవేత్తల కంటే ప్రవచనకర్తల అవసరం ఈ సమాజానికి చాలా ఉందని నా ఉద్దేశం. ప్రవచనాల వల్ల మనశ్శాంతి మాత్రమే కాదు, అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, గొప్ప చైతన్యం పొందుతారు. వారి ప్రవచనాల వల్ల ఏ విషయాన్నైనా రక్తి కట్టించగలరు, వెరసి ఆధ్యాత్మిక చైతన్యం వెళ్ళి విరుస్తుంది. దానికి ఇవాళ పెద్దపీట చాగంటి కోటేశ్వరరావు గారిదే. వారు ప్రవచనాల చక్రవర్తి. ఆయన ప్రవచనాలు ప్రభంజనమై జనాల్లో చైతన్యం తేవాలి. చల్లని వెన్నెల లాంటిది చాగంటి వారి ప్రవచనం. చంద్రుని వెన్నెలని, చాగంటి వారి ప్రవచనాన్ని ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. అందుకనే మేము చాగంటి వారి ప్రవచనం 2వ రోజు వినడం కోసం వెళ్ళాము. శివపార్వతుల గురించి ఆయన చెప్పడం వినడం, చాగంటి వారి దర్శనం, శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని దర్శనం మాకు ఒక గొప్ప అనుభూతి. నిన్నటి రోజున గోమాత విశిష్టత గురించి చెప్పడం, మన తల్లి కన్నా గొప్పది ఎలాగో గోమాత ఆయన మాటల్లో స్పష్టంగా వివరించడం, అందరికీ అర్థమయ్యే సరళమైన భాషలో ఆయన చెప్పడం, ఈరోజు శివపార్వతుల గురించి ఆయన చెబుతుంటే మనం వింటుంటే ఎంతో భక్తి పారవశ్యం కలుగుతుంది. అన్ని కథలు మనం విన్నయే, మనకు తెలిసినయే అయినప్పటికీ ఈ వేదాంతులు చెప్తుంటే మన సంస్కృతిపై ఎంతో గొప్ప గౌరవం కలుగుతుంది. మీరు వినండి, చూడండి. జై పెద్దమ్మ తల్లి. జై జై పెద్దమ్మ తల్లి. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వందే విశ్వాధికం శాంతమనాధినిధనం శివం సకలం నిష్కళంకం చ శక్తి జ్ఞాన క్రియాత్మకం గురో పరాపరాన్నత్వా గురువం శక్రమోదితాన్ సదాశివమనంతం చ శ్రీకంఠం పునరంభికాం వహం విష్ణుం చ ధాతారం స్మరేత్ సప్తగురూన్ క్రమాత్ శ్రీ సదాశివాది సప్తగురుభ్యో నమో నమః. ధన్యవాదాలండి. ఇది గురువు గారి ప్రవచనం ప్రారంభమవుతుంది. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఇందాక చెప్పినట్టుగా మొబైల్స్ అన్ని ఆఫ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ ఈ ముందున్న వాళ్ళందరూ కూడా దయచేసి ఖాళీ చేసి మీకు అందుబాటులో ఉన్న కుర్చీల్లో కూర్చోండి. తో జుర్రుకోవలసినది కన్నులతో జుర్రుకున్నాడు అనుకోండి, భగవద్ రూపాన్ని అలా జుర్రుకుంటాడు. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై భాగవతంలో కన్నులతో ఆ రూపాన్ని జుర్రుకున్నాడు.
అని శివానంద లహరి అన్న గ్రంథనామాన్ని ఆ శ్లోకంలో ఉటంకిస్తూ శంకరాచార్యుల వారు ఇది శివభక్తి కథ. శివులలోంచి లోపలికి వెళ్ళి నిలబడాలి. నిలబడితే ఇక మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం అనేటటువంటి జన్మ పరంపరలకు సంబంధించిన తమిళనాట ప్రఖ్యాతమైనటువంటి క్షేత్రం ఒకటి ఉంది. అక్కడ అమ్మవారి పేరు అభిరామి, తిరుక్కడయూర్ అంటూ ఉంటారు. షష్ఠి పూర్తి మొదలైనవి చేసుకోవడానికి ఎక్కువగా క్షేత్రాన్ని పెడుతూ ఉంటారు. అమృతఘటేశ్వరుడు శివలింగం అయ్యవారి పేరు. అక్కడ ఒక జాజి తీగ 365 రోజులు పువ్వులు పూస్తుంది. అందుకని ఆయనకి అమృతఘటేశ్వరుడు అని శివలింగానికి స్వామికి పేరు. ఆయన యమధర్మరాజు గారిని మర్దిస్తున్న స్వరూపం ఉంటుంది అక్కడ. అమ్మవారు అభిరామి. तस्य ते पवित्रपते पवित्रपते ते तस्य ते पवित्रपते ते पवित्रपते पवित्रपते ते ते पवित्रपते पवित्रेण पवित्रेण पवित्रपते. ప్రదోషంలో మొదలుపెట్టి పార్వతీ పరమేశ్వర వైభవం గురించి చెప్పుకోవడం పార్వతీ పరమేశ్వరుల యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణంగా భావన చేస్తూ ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుద్భవతి. ఎంత చెప్పావన్నది కాదు, చెప్పినది నమ్మి చెప్పుకున్నదైతే ఒక్క మాటైనా తరింపచేస్తుంది. విన్నది ఆ భక్తితో విన్నప్పుడు తరింపచేస్తుంది. మీ వంటి భాగవతోత్తముల మధ్య కూర్చుని 2 రోజులు ప్రదోష కాలంలో ఇంత సంతోషంగా గడపడానికి అవకాశం ఇచ్చిన మీకు, మిగిలిన వారికి అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మంగళాశాసనవరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి. దయచేసి కొంచెం కార్కి దూరంగా జరగండి. కార్కి వెళ్ళే దారిలో కూడా కొంచెం అక్కడ అడ్డం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంచెం దయచేసి కొంచెం వెనక్కి ఉండండి, ఒక స్టెప్ వెనక్కి ఉండండి. మీరు మీకు తెలియకుండా ముందు నుంచి వెనక నుంచి ఇది వస్తే కష్టం. ఇక్కడ చాలా పెద్ద రాడ్ ఉంది.